హాయ్ అండి, నేను మీ డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. హెమరాయిడ్స్ అంటే ఏంటి? ఎన్ని టైప్స్ ఆఫ్ హెమరాయిడ్స్ ఉంటాయి? అసలు ఈ బ్లీడింగ్ పర్ రెక్టమ్ కంప్లైంట్స్ ఉంటే మెయిన్గా దానికి కారణం ఏంటి? సో హెమరాయిడ్స్ అంటే ఏంటి అంటే ఈ బ్లడ్ వెజల్స్ ఉంటాయన్నమాట. యానల్ కెనాల్ ఉంది కదా, ఇది యానల్ కెనాల్. ఇందులో నుంచి స్టూల్ పాస్ అవుతుంది. ఈ యానల్ కెనాల్కి సైడ్స్లో ఉన్న బ్లడ్ వెజల్స్ ఎప్పుడైతే డైలేట్ అవుతాయో, యానల్ వెజల్ డైలటేషన్ ఎప్పుడైతే అవుతాయో వాటిని హెమరాయిడ్స్ అంటాం. సో నార్మల్గా చాలామంది వీటిని ఏమనుకుంటారంటే ఇవేమో ట్యూమర్సా, గడ్డలా ఎలాంటివి అనుకుంటారు. ఇవి ట్యూమర్స్ కాదు, క్యాన్సర్ కాదు. బ్లడ్ వెజిల్స్, నార్మల్గా ఉండే బ్లడ్ వెజిల్సే వాస్తాయి, డైలేట్ అవుతాయి, వాటిని హెమరాయిడ్స్ అంటాం. సో రెండు రకాల హెమరాయిడ్స్ ఉంటాయి: ఇంటర్నల్ హెమరాయిడ్స్, ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్. ఇంటర్నల్ హెమరాయిడ్స్, ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్. ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటే ఇక్కడ మీకు లైన్ కనబడుతుంది కదా, ఈ లైన్కి లోపలగా ఉండేవి, అంటే లోపల సైడ్కి ఉండేవి ఇంటర్నల్ హెమరాయిడ్స్. సో ఇందులో ఈ లైన్కి లోపల ఉన్న హెమరాయిడ్ ఇది ఇంటర్నల్ హెమరాయిడ్ అనమాట. ఎక్స్టర్నల్ హెమరాయిడ్ అంటే ఇప్పుడు ఈ లైన్కి బయట అయ్యేవి. సో ఇక్కడ మీకు ఒకటి కనబడుతుంది కదా, ఇది ఎక్స్టర్నల్ హెమరాయిడ్ అంటాం. బయట ఈ లైన్కి బయట అయ్యే అన్ని హెమరాయిడ్స్ని ఆర్ యానల్ డైలటేషన్స్ని ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటాం. లైన్కి లోపల అయ్యే వాటిని ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటాం. ఈ లైన్ ఏమంటామంటే డెంటేట్ లైన్ అంటాం అనమాట. సో ఇప్పుడు ఇదేంటి మరి అంటే ఇది ఇంటర్నల్ హెమరాయిడ్. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇంత దూరంగా ప్రొలాప్స్ అయింది, అంటే బయటకు వచ్చేస్తుంది అనమాట. యానల్ కెనాల్ నుంచి బయటకు వస్తుంది. దాన్ని ప్రొలాప్స్డ్ ఇంటర్నల్ హెమరాయిడ్ అంటాం. సో ఇలా రకరకాల హెమరాయిడ్స్ ఉంటాయి. అదే ఇక్కడ కట్ అయితే దాన్ని ఫిషర్ అంటాం. సో హెమరాయిడ్స్కి ఫిషర్కి డిఫరెన్స్ ఇది. హెమరాయిడ్ అంటే బ్లడ్ వెజిల్స్ యొక్క డైలటేషన్. ఫిషర్ అంటే ఈ స్మూత్ మజిల్ ఏదైతే ఉందో యానల్ కెనాల్ మజిల్, అందులో కట్ రావడాన్ని ఫిషర్ అంటాం. ఫిస్టులా అంటే ఇక్కడ ఈ యానల్ మజిల్ దగ్గర హోల్ అయ్యి ఈ ఇంకొక హోల్ లోపల అవుతుంది, ఇక్కడ ట్రాక్ట్ లాగా ఫామ్ అవుతుంది, దాన్ని ఫిస్టులా అంటాం. దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో హెమరాయిడ్స్ అంటే ఇవి 2 టైప్స్ ఆఫ్ హెమరాయిడ్స్: ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్. ట్రీట్మెంట్ ఏం చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాం. థ్యాంక్ యూ.